హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. సో హిందీ అడ్జెక్టివ్స్తో కొన్ని మనం సెంటెన్స్ నేర్చుకుంటాం కదా. దిస్ ద ఫోర్త్ వీడియో. ఓకే, నచ్చితే లైక్ చేయండి, ఓకే, షేర్ చేయండి. ఓకే, ద ఫస్ట్ సెంటెన్స్, నేను అందరికంటే లావుగా ఉన్నాను. నేను అందరికంటే లావుగా ఉన్నాను. ఎస్, సెంటెన్స్ ట్రాన్స్లేట్ కీజిए, ట్రాన్స్లేట్ చేయండి. మే సబ్సే లావుని ఏమంటాం? మోటా అంటాం. మై సబ్సే మోటా హూ. मैं सबसे मोटा हूं. అదే గర్ల్స్ అయితే मैं सबसे मोटी हूं అంటామాట. मैं सबसे मोटी हूं. ఓకే, నా సెకండ్ వన్, ఆమె నాకంటే సన్నగా ఉంది. ఆమె నాకంటే సన్నగా ఉంది. చెప్పండి. వహ ముజ్సే, సన్నగా అంటే ఏమంటాం? పతిలా. అదే గర్ల్ కాబట్టి పతిలి హే అంటామాట. బాయ్ అయితే పతిలా, గర్ల్ అయితే పతిలి. ఓ ముజ్సే పతిలి హే, ఓ ముజ్సే పతిలి. మోటా అంటే లావు, పతిలి అంటే సన్నం. ఓకే, ఎస్. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్, తడి బట్టలు బయట ఆరవేయి. తడి బట్టలు బయట ఆరవేయి. తడిని ఏమంటాం? తడి బట్టలు బయట ఆరవేయి. సూఖే కపడే బాహర్ సుఖావో. బాహర్ సుఖావో అంటే గీలా అంటే తడి, బట్టల్ని కపడే అంటాం. బట్టలు పుంలింగ్ బహువచనం కాబట్టి గీలే అని అనమాట. అట్లా చేయండి. గీలే కపడే బాహర్ సుఖావో. ఓకే, గీలే కపడే బాహర్ సుఖావో. నెక్స్ట్, పొడి బట్టలు మడిచి లోపల పెట్టు. పొడి బట్టలు మడిచి లోపల పెట్టు అన్న. పొడి బట్టలు ఏమంటాం? పొడి అంటే సూఖే. ఓకేనా? సూఖే. సూఖే కపడే మడిచి లోపల పెట్టు. మడిచడం అంటే ముడకర్, లోపల పెట్టు అంటే అందరు రకం. అందరు రకం. ఓకే, ఇది మంచి వెకాబులరీ డెవలప్ చేసుకోవడానికి ఇది సిరీస్ అండి. ఆ, అయితే ఇది చాలా మంది thumbnails చూసి చాలా మోసపోతుంటారు. ఈ ఒక్క వీడియో చూడండి మీకు హిందీ వచ్చేస్తుందని. కానీ ఆ వీడియోలో ఏముండవు. ఓకేనా? మీరు కంటెంట్ వీడియో ఆన్ చేసి ఒక 5 మినిట్స్ చూస్తే దాని యొక్క వాల్యూ ఏంటో, ఆ ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది. ఓకేనా? ఎస్. ఓకే, కాబట్టి thumbnails చూసి మోసపోకండి ఇప్పుడు. పొడి బట్టలు మడిచి లోపల పెట్టు అన్న. పొడి బట్టలు మడిచి లోపల పెట్టు అంటే సూఖే కపడే ముడకర్ అందర్ రఖో. అందర్ రఖో. ఓకే అండి. ఎస్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు. నువ్వు ఈరోజు చాలా అందంగా ఉన్నావు. చెప్పండి, ఏమంటారు? తుమ్ ఆజ్ బహుత్ సుందర్ హో. తుమ్ ఆజ్ బహుత్ సుందర్ హో. బహుత్ ఖూబ్సూరత్ హో అంటే ఇంకా చాలా అందంగా ఉన్నావు అన్నమాట. ఖూబ్సూరత్ అంటే ఖూబ్సూరత్, అందం అంటే సుందరం అన్నమాట. తుమ్ ఆజ్ బహుత్ సుందర్ హో. తుమ్ ఆజ్ బహుత్ సుందర్ హో. ఆప్ అయితే ఆప్ ఆజ్ బహుత్ సుందర్ హై. సిక్స్త్ వన్, నేను అందంగా లేనా? లేనా చూడండి, నెగిటివ్ లో. నేను అందంగా ఉన్నాను, నేను అందంగా లేనా? మే సుందర్ నహీ హూ క్యా? ఏంటది? మై సుందర్ నహీ హూ క్యా? క్యా మై అసుందర్ హూ క్యా? అంటే సుందర్కి ఆపోజిట్ అసుందర్ అంటారు, లేదంటే కురూప్ అంటారు, లేదంటే అంత ఎవరు వాడరు, సుందర్ నహి అంటారు. అంతే. అందంగా ఉన్నంటే సుందరే, అందంగా లేరంటే సుందర్ నహి హే వాడతారు ఎక్కువగా. సో మై సుందర్ నహి హూ క్యా? ఓకే. సెవెంత్ వన్, ఇది చాలాగా మురికిగా ఉంది, అసలు డర్టీగా ఉంది. ఏ బహుత్, మురికిని ఏమంటాం? గందా. ఎస్, ఏ బహుత్ గందా హై. ये बहुत गंदा. गंदा అంటే మురికి. बहुत गंदा है. ఓకే. నెక్స్ట్ ఎయిత్ వన్, ఆ ప్లేస్, ఆ స్థలం శుభ్రంగా ఉంది. శుభ్రంగా ఉంది. ఓ జగ, ఓ స్థల్ సాఫ్ హై. బహుత్ సాఫ్ హై. చాలా శుభ్రంగా ఉందంటే బహుత్ సాఫ్ హై అంటాం. ఓకే, జగహ్ అంటాం అనమాట, లేదా స్థాన్. చాలా మంది జాగా జాగా అని వేస్తారు షార్ట్ కట్ గా. జాగా జాగా, ఓ జాగా బహుత్ సాఫ్ హై అంటారు. యాక్చువల్గా వర్డ్ జగహ్ అనమాట, దాన్ని జాగా జాగా అని వేస్తారు. ఓకే, సాఫ్ హై. ఓకే. సో ఓకే, ఎస్. నెక్స్ట్ నైన్త్ వన్, ఆ వస్తువు గుండ్రంగా లేదు, కొద్దిగా వంకరగా ఉంది. నైన్త్ సెంటెన్స్, ఆ వస్తువు గుండ్రంగా లేదు. వह వస్తువు, वह చీజ్ గోలా నహీ హై. గోలా అంటే గుండ్రం అనమాట, గోళాకారము తెలుగు పదమే కదా. సో ఓ చీజ్, వह వస్తువు, వస్తువుని ఏమంటే చీజ్, ఆ వస్తువు గోలా హై. గోలా హై, సారీ, గుండ్రంగా లేదు అంటే గోలా నహీ హై అనాలి. ఇక్కడ నహీ యాడ్ చేసుకోండి బై మిస్టేక్. ఏ వస్తువు గోలా నహీ హై. ఏ వస్తువు గోలా నహీ హై, నహీ యాడ్ చేస్తాం. ఓకే, గుండ్రంగా ఉంది అంటే గోలా హై, గుండ్రంగా లేదు అంటే గోలా నహీ హై. కొద్దిగా వంకరగా ఉంది. థోడా టేడా హై. టేడా అంటే ఏంటి? వంకర. ఇప్పుడు మనకి కురుకురే తింటారు కదా మీరు, టేడీ మేడీ అంటారు కదా. టేడీ మేడీ అంటే వంకర టింకరగా ఉంటాయా, వంకర టింకర్ అంటాం కదా, అట్లా అన్నమాట. టేడీ మేడీ అంటారు అనమాట. మామూలుగా టేడా అనేసి వర్బ్ అనమాట, జస్ట్ యాడ్జెక్టివ్ అనమాట. కొద్దిగా వంకరగా ఉంది, थोड़ा टेढ़ा. ओके. यस, थैंक यू. अच्छे लगे तो लाइक कीजिए, शेयर कीजिए, सब्सक्राइब कीजिए. ओके, अगले वीडियो में मिलेंगे. बाय बाय.